వెల్కమ్ టు ఆదాం న్యూస్। ఈ రోజు ముఖ్యాంశాలు విధి నిర్వహణతో పాటు జర్నలిస్టుల సేవా కార్యక్రమాలు స్ఫూర్తిదాయకమని అభినందించారు ఇబ్రహీంపట్నం సిఐ ఏ చంద్రశేఖర్। ఇబ్రహీంపట్నం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ ఫర్హీన్। ఇబ్రహీంపట్నం ప్రెస్ క్లబ్ 5వ వార్షికోత్సవ వేడుకలు బుధవారం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇబ్రహీంపట్నం సిఐ చంద్రశేఖర్, వైద్యాధికారి డాక్టర్ ఫర్హీన్ హాజరయ్యారు। వార్షికోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి జర్నలిస్టు సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు। అనంతరం పిహెచ్సిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు। నాగేశ్వరరావు, గిరికుమార్, షరీఫ్, శ్రీనివాస్, మురళి, బాషాబాయ్, డేవిడ్, ఆరిఫ్, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు అఫ్రీజ్ ఖాద్రి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతినిత్యం ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా నిలుస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న జర్నలిస్టులు। చూస్తూనే ఉండండి ఆదాం న్యూస్, నిజాన్ని నిర్భయంగా చూపిస్తుంది। విధి నిర్వహణతో పాటు జర్నలిస్టుల సేవా కార్యక్రమాలు స్ఫూర్తిదాయకమని అభినందించారు ఇబ్రహీంపట్నం సిఐ ఏ చంద్రశేఖర్। ఇబ్రహీంపట్నం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ ఫర్హీన్। ఇబ్రహీంపట్నం ప్రెస్ క్లబ్ 5వ వార్షికోత్సవ వేడుకలు బుధవారం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇబ్రహీంపట్నం సిఐ చంద్రశేఖర్, వైద్యాధికారి డాక్టర్ ఫర్హీన్ హాజరయ్యారు। వార్షికోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి జర్నలిస్టు సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు। అనంతరం పిహెచ్సిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతినిత్యం ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా నిలుస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న జర్నలిస్టులు చూస్తూనే ఉండండి ఆదాం న్యూస్, నిజాన్ని నిర్భయంగా చూపిస్తుంది। విధి నిర్వహణతో పాటు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు। వీరి సేవలు అందరికీ స్ఫూర్తిదాయకమని నిలుస్తున్నాయని తెలిపారు। జర్నలిస్టులు చేసే విధి నిర్వహణతో పాటు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు। వీరి సేవలు అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని తెలిపారు। జర్నలిస్టులు చేసే సేవా కార్యక్రమాలకు ఎల్లప్పుడూ తమ సహకారం అందిస్తామని, విధి నిర్వహణలో ఎలాంటి అడ్డంకులు వచ్చినా అండగా ఉంటామన్నారు। జర్నలిస్టులు కొన్నిసార్లు ఒత్తిడికి గురవుతారని, తమ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని సూచించారు। డాక్టర్ ఫర్హీన్ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ప్రెస్ క్లబ్ సభ్యులు, జర్నలిస్టులు పాల్గొన్నారు। చూస్తూనే ఉండండి ఆదాం న్యూస్, నిజాన్ని నిర్భయంగా చూపిస్తుంది। మంచిగా పండగ వాతావరణం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను। ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి నమస్కారం। ఇబ్రహీంపట్నం ప్రెస్ క్లబ్ వాళ్ళందరూ జర్నలిస్ట్ అందరికీ కంగ్రాచులేషన్స్ 5 years కంప్లీట్ చేసుకున్నందుకు। ఇలానే ఇంకా ఎన్నో ఇయర్స్ కంప్లీట్ చేసుకోవాలి। యానివర్సరీస్ మేము ఉంటే మేము కూడా పార్టిసిపేట్ చేస్తాము। అండ్ ద వే నాకు చాలా తక్కువ